నీ విలువెంతో నీకు తెలుసా? ఇప్పుడు చెప్తాను విను. ఒకరోజు ఒక కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, నా జీవితం యొక్క విలువ ఎంత అని అడిగాడు. తండ్రి ఏమీ సమాధానం చెప్పకుండా అతని చేతికి ఒక మెరిసే నల్లటి రాయిని ఇచ్చి, దీని విలువ ఎంతో తెలుసుకొనిరా, కానీ దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకు అని చెప్పాడు. కుమారుడు ఆ రాయిని తీసుకుని మొదట ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యాపారి ఆ రాయిని చూసి, దీనికి బదులుగా నీకు నేను 10 యాపిల్స్ ఇస్తాను అన్నాడు. కుమారుడు తండ్రి చెప్పిన మాట గుర్తు తెచ్చుకొని ముందుకు సాగాడు. తరువాత ఒక గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళాడు. అతను ఆ రాయిని చూసి, ఇది చాలా బాగుంది, దీనికి బదులుగా నీకు ఒక గొర్రె పిల్లని ఇస్తాను అన్నాడు. కుమారుడు మళ్ళీ నిరాకరించి ముందుకు వెళ్ళాడు. చివరగా ఒక రత్నాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యాపారి ఆ రాయిని ఒక భూతద్దంతో నిశితంగా పరిశీలించి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు. బాబూ, ఇది సాధారణ రాయి కాదు, ఇది అత్యంత అరుదైన వజ్రం. దీని విలువ కోట్లలో ఉంటుంది. నా దగ్గర ఉన్న ఆస్తి అంతా ఇచ్చినా ఇది కొనలేను అన్నాడు. కుమారుడు ఆశ్చర్యపోయి పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చి విషయం చెప్పాడు. అప్పుడు తండ్రి చిరునవ్వుతో ఇలా అన్నాడు, చూడు నాన్న, నీ జీవితం కూడా ఈ రాయి లాంటిదే. నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు అనేదాన్ని బట్టి నీ విలువ మారుతూ ఉంటుంది. కొందరు నిన్ను 10 రూపాయల రాయిలా చూస్తారు, మరికొందరు నిన్ను వెలకట్టలేని వజ్రంలా చూస్తారు. నిన్ను తక్కువ చేసే వారి మధ్య ఉంటే నీ విలువ ఎప్పటికీ తెలియదు. నిన్ను గుర్తించే సరైన మనుషుల మధ్య ఉండు అన్నాడు. చూసారుగా, ఈ కథ యొక్క నీతి వల్ల మన విలువేంటో మనకి కూడా అర్థమైందనుకుంటా. మీ విలువను ఇతరులను నిర్ణయించేలాగా చేసుకోకండి. మిమ్మల్ని మీరు వజ్రంలా తీర్చిదిద్దుకోండి. థ్యాంక్ యూ. ఇది మీ రైజ్ అండ్ షైన్ మోటివేషన్.